హాయ్ అండి. హాయ్, వెల్కమ్ టు రక్షితాశ్రీ యూట్యూబ్ ఛానల్ అండి. సో ఈరోజు వచ్చేసి మా ఇంట్లో పూరి అండి. సో పూరి కర్రీ ఎలా చేస్తున్నానో మీ అందరి దగ్గరికి తీసుకొచ్చేసాను. ఒకసారి అయితే చూసేసేయండి. సో ముందుగా జీలకర్ర ఆవాలు వేసానండి. కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అలాగే ఆలు ముక్కలు, కొద్దిగా చిన్న చిన్న అల్లం ముక్కలు కూడా వేసాను. అలాగే వెల్లుల్లి రెబ్బలు 2 చిన్న చిన్న ముక్కలు చేసి వేసానండి. సో మొత్తం కూడా ఏగుతున్నాయి అన్నమాట. సో కొంచెం వేగిన తర్వాత కొద్దిగా వాటర్ పోస్తానండి. సో ఇప్పుడైతే కొద్దిగా ఏగుతున్నాయి. మా చిన్నమ్మాయి కూడా చేసేస్తుంది కర్రీ. సో ఇప్పుడైతే కర్రీని మొత్తం బాగా మగ్గాలన్నమాట. సో కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు కొద్దిగా వాటర్ వేస్తాను. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసేసానండి. సో ఇప్పుడు వాటర్ వేసి కొద్దిగా ఉడకపెట్టుకోవాలి. సో ముక్కలు అయితే బాగా ఉడకాలండి. కొంచెం ఆలు ముక్కలు కొంచెం ఉడకాలి. ఉల్లిపాయ పర్వాలేదు, కానీ మనకి ఆలు ముక్కలు అయితే కనుక బాగా కొంచెం ఉడికితే బాగుంటుంది కదా. ఇది అయితే మాకు ఆంధ్ర స్టైల్లో చేస్తున్నానండి. ఆంధ్రాలో మేమైతే ఇలా చేసుకుంటాము. సో ఇక్కడైతే ఎట్లా చేస్తారో, వేరే చోట్ల అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్లో చేస్తారు. మా ఆంధ్ర స్టైల్లో అయితే నేను ఇలా చేస్తున్నాను. సో ఎప్పుడు కొద్దిగా వాటర్ పోస్తానండి. వాటర్ పోస్తే కొద్దిగా ఉడుకుతుంది అనమాట. లైట్గా ఒక చిటికెడు పసుపు కూడా వేసాను. సో ఇప్పుడైతే అవి ఉడుకుతున్నాయి. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. సో మనం ముక్కలు ఉడికినాయో లేదో చూద్దామండి. ఉడికితే అప్పుడు ఏం చేయాలో నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోవచ్చు. ఇంకా కొంచెం ఉడకాలండి. సో ఉడకనిద్దాము. ఈలోగా మనం దీంట్లోకి యాడ్ చేసుకోవడానికి కొద్దిగా శనగపిండి తీసుకోవాలండి. శనగపిండిని కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి. సో అలా కలుపుకోవడానికి తీసుకున్నానండి. సో వాటర్ అయితే చూసారు కదా, ఒక స్పూన్ వచ్చేసి శనగపిండి తీసుకున్నాను. స్పూన్నర ఉంటుంది, అంటే మనకి టేబుల్ స్పూన్, పెద్ద స్పూన్ ఉంటుంది కదా, దాన్ని అయితే తీసుకున్నానండి. సో వాటర్ వేసి అయితే కలిపేసి ఉంచానండి పక్కన. ఇప్పుడు అది మరుగుతున్నప్పుడు మనకి కర్రీ ఇంకా ఉడికిపోయింది, ముక్కలు అవి ఉడికిపోయినాయి అనుకున్నప్పుడు ఇది వేసి అయితే కలిపేస్తాను అనమాట అందులో. కానీ ఎలా అంటే ఇందులోనండి మన చింతపండు రసం యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కనుక నిమ్మకాయ రసం అన్న యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా బాగుంటుంది. సో ఈ చట్నీ వచ్చేసి మనకి కర్రీ మనకి ఇడ్లీలో కూడా బాగుంటుందండి, తినొచ్చు. అలాగే దోశల్లోకి బాగుంటుంది కూడా. సో ఇప్పుడు ఇందులో వేసి అయితే కలిపేస్తున్నాను. సో నాకు నిమ్మకాయ అయితే ప్రజెంట్ ఇంట్లో అవైలబుల్గా లేదండి. ఎందుకంటే అనుకోకుండా అప్పటికప్పుడు అనుకున్నాను అనమాట పూరీ చేయాలని. పిల్లలు వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారు. సో వాళ్ళు అడిగారని చెప్పేసి చేస్తున్నాను. సో అందుకని చెప్పేసి కొద్దిగా నిమ్మకాయ అంత చింతపండు, జస్ట్ చిన్న నిమ్మకాయ అంత చింతపండు అయితే వేడి నీటిలో నానబెట్టాను. అది ఫైనల్గా లాస్ట్లో కొద్దిగా యాడ్ చేస్తానన్నమాట. కొత్తిమీర అన్నీ కనపడుతున్నాయి కదా మీకు, జీలకర్ర ఆవాలు అన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా. చిన్న చిన్న అల్లం ముక్కలు కూడా వేసాను. అక్కడక్కడ మనకి పంటికి తగిలితే బాగుంటుందండి టేస్ట్ అయితే. సో అయిపోయిందండి. ఇంకా ఫైనల్గా మనం కొద్దిగా చింతపండు గుజ్జు, అది లైట్గా అన్నాను కదా, సో కొద్దిగా చింతపండు గుజ్జు వాటర్ అయితే అందులో యాడ్ చేసేద్దామండి. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇంకా పూరీకి చపాతీ పిండి కలిపేసుకుంటున్నాను. సో చూసారు కదా, బాగా కలిపేసాను. ఉప్పు, వాటర్ కొద్దిగా, అలాగే కొద్దిగా ఆయిల్ వేసానండి. వేసి చపాతీ పిండిలాగా అదే కొద్దిగా పూరీ పిండి కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాను. మా ఇంట్లో ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినరండి, జస్ట్ కొంచెం ఎక్కువగా తినరు. సో లైట్గానే తింటారు. సో అందుకే ఎక్కువ పిండి కలపలేదు, కొంచెమే కలిపాను. ఆయిల్ ఫుడ్ అసలు తినరు మామూలుగానే, ఎందుకని అడిగారని చెప్పేసి ఇంకా చేశాను అనమాట. సో పిండి అయితే పక్కన పెట్టేసుకున్నాను. సో వాటిని చిన్న చిన్న ఉండల కింద అయితే చేసేసుకొని ప్లేట్లో పెట్టేశానండి. ఇక ఒక్కొక్కటి ఒత్తేసుకున్నానంటే పూరీ అయితే రెడీ అయిపోతుంది. కర్రీ ఎట్లా అయినా రెడీ అయిపోయింది కదా, ఇక పూరీ కూడా రెడీ అయిపోతుంది అనమాట. సో పూరీకి వచ్చేసి ఇంకో చేసేసానండి, ఒక్కొక్కటి చేసుకుంటూ ఉన్నాను. సో ఇవిగోండి మొత్తం పూరీలన్నీ రెడీ అయితే అయిపోయినాయండి. ఇంకా ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుంటే మనకి పూరీ అయితే రెడీ అయిపోతుంది అన్నమాట. సో చూడండి,
పూరీలు బాగా పెద్ద సైజు చేసుకోకూడదండి. పూరీలు ఎప్పుడు కూడా కొంచెం మన అరచెయ్యి అంత చేసుకుంటే పూరీలు బాగుంటాయి అన్నమాట. బాగా బిగ్ సైజ్ చేసుకోకూడదు. ఆయిల్ కూడా వేస్ట్ అయిపోతుంది మళ్ళీని. ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేసిన ఆయిల్ మళ్ళీ వాడాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కదా, అందుకని చెప్పేసి నేను సైజు పూరీలు నా అరచెయ్యి అంత పూరి మాత్రమే చేశాను. బాగా పెద్ద సైజు చేయలేదు. సో చిన్న సైజు పూరీలు అయితేనే బాగుంటాయి. పూరీలు అయితే చపాతీ అయితే కొంచెం పెద్ద సైజ్ చేసుకుంటామండి. పూరీలు మాత్రం మన అరచెయ్యంత పూరి మాత్రమే చేస్తామన్నమాట. అలా అయితేనే బాగుంటుంది. లుక్ చూడడానికి బాగుంటుంది, తినడానికి బాగుంటాయి. సో ఆయిల్ అయితే పెట్టేసానండి డీప్ ఫ్రైకి. సో ఇప్పుడు ఇందులో అయితే మనం వేపేసుకుందాము. సో ఆయిల్లో వేసేస్తున్నాను. సో ఒకటి ఎక్కువసేపు వేపకూడదండి. బాగా క్రిస్పీగా అయిపోతాయి. బాగా వేపితే జస్ట్ ఇలా వేసి మళ్ళీ అలా తీసేయాలి. ఎందుకంటే ఆయిల్ బాగా డీప్గా మరుగుతూ ఉంటుంది కదా, సో వేసి వెంటనే తీసేయాలన్నమాట. ఎక్కువసేపు ఉంచకూడదు. సో ఒక్కొక్కటి అలా అన్నీ కూడా వేపేస్తున్నాను, మొత్తం అన్నీ కూడా. ఒకటి వేపేస్తానండి. మొత్తం అన్నీ కూడా అలాగే వేపేసాను. ఇంకా ఫైనల్గా మా అమ్మాయి బాగా పొంగే పూరి అయితేనే కావాలి నాకు అని పట్టింది, మా చిన్న పాప. సో సరే అని చెప్పేసి ఇంకా అలా ఒక్కొక్కటి వేస్తున్నాను. అంటే కొంచెం ముందు నానబెడితే బాగా పూరి పొంగుతుందండి. కానీ నేను అప్పటికప్పుడు అనుకొని చేస్తాను కదా, సో అందువల్ల అదిగో మా పాప కోసం మొత్తం మీద ఒక పూరి బాగా పొంగిందండి. సో కొంచెం డీప్ అయిందనమాట. సో ఓకేనండి. ఇంకా ఫైనల్గా అందరం ప్లేట్లలో పెట్టేసుకున్నాము. పూరీ కూర అలాగే పూరి రెడీ అయిపోయింది. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.